This conference will now be recorded. మనకి ఐఏఎస్ ప్రిపరేషన్కి సంబంధించి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, స్ట్రాటజీ ప్లానింగ్ అంతకన్నా ఇంపార్టెంట్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసే ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామినేషన్ ఒక 1 month ఉందనగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, 6 నెలలు ఉందనగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, 3 నెలలు ఉందనగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, 1 year ఉంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా మనము ఈ గురుకులంలో 200 day ప్రోగ్రామ్ అని, 100 day ప్రోగ్రామ్ అని, 45 days ప్రోగ్రామ్ అని, 30 day ప్రోగ్రామ్ అని, లాస్ట్ మినిట్ ప్రోగ్రామ్ అని ఇలా పెడుతూ ఉంటాం. ఈ లాస్ట్ మినిట్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇంకొక 1 month ఉందనుకున్న ఉదాహరణకి, అనగా ఒక 5 క్లాసుల ద్వారా మీకు యూపీఎస్సికి సంబంధించి లక్ష్య, శస్త్ర, అస్త్ర, చక్రవ్యూహ, విజయ సంకల్ప అనే పేరుతోటి 5 క్లాసులని ప్రత్యేకంగా మీకోసం డిజైన్ చేయడం జరిగింది. ఆ 5ంటిని ఎక్స్ప్లెయిన్ చేయడం మన యొక్క ఈ 5 క్లాసుల యొక్క ప్రధాన ఉద్దేశం. మొదటి సెషన్లో నేను లక్ష్య, అండర్స్టాండింగ్ యూపీఎస్సి మైండ్ అని చెప్పాలనుకుంటున్నాను. సెకండ్ సెషన్లో శస్త్ర, హై ఈల్డ్ స్టాటిక్ రివిజన్ స్ట్రాటజీ చెప్పాలనుకుంటున్నాను. సెషన్ 3లో అస్త్రాలో ఎంసీక్యూ సాల్వింగ్ మాస్టరీ చెప్పాలనుకుంటున్నాను. సెషన్ 4లో చక్రవ్యూహ అని కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను. సెషన్ 5లో విజయ సంకల్పని ఫైనల్ 7 day వార్ ప్లాన్ చెప్పాలనుకుంటున్నాను. కాకపోతే ఇవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లాగా ఒక సెషన్లో అవే చెప్పడం ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవుతాం. అంతేకాని ఏ సెషన్కి ఆ సెషన్ అలా ఉండదు కదా, ఓవరాల్గా చెప్పడం కోసం. మళ్ళీ ఒక్కొక్క సెషన్లో నేను 5 టాపిక్ తీస్తున్నాను. డీకోడ్ యూపీఎస్సి ప్యాటర్న్, స్టాటిక్ వర్సెస్ డైనమిక్ వెయిటేజ్, ట్రాప్స్, ట్రెండ్స్, అసలు లక్ష్యాలు చెప్పాలనుకుంటున్నాను. లెర్న్ హౌ యూపీఎస్సి ఫ్రేమ్స్ ఆప్షన్స్, అసలు ఎక్స్ట్రీమ్స్ ఏముంటాయి, అంబిగ్విటీ ఏముంటాయి, ఎలిమినేషన్ ట్రిగ్గర్స్ ఏముంటాయి, అలాంటివి. అలాగే మినిమం నాలెడ్జ్ ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ని ఎలా తెచ్చుకోవాలి లాంటివి. ఐడెంటిఫై హై రిటర్న్ ఎస్ఏ ఏరియాస్, అంటే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ ఇలాంటివి. ఎగ్జామ్ టెంపర్మెంట్, అంటే రిస్క్ టేకింగ్ వర్సెస్ సేఫ్ అటెంప్ట్స్ స్ట్రాటజీ ఇలాంటివి చెప్పాలనుకుంటున్నాను. అయితే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, ముందే చెప్పినట్టుగా ఒకటి అక్కడ ఒకటి అలా చెప్తాను. అలాగే నేను అస్త్ర, శస్త్ర ఈ పేర్లు ఏమున్నా మొదటి దానికి మనం పెట్టుకున్న పేరు లక్ష్య అయినప్పుడు, అండర్స్టాండింగ్ యూపీఎస్సి మైండ్ అయినప్పుడు, నేను మీకు లక్ష్య సాధన కోసం మనం ఈ గురుకులంలో, కోర్స్ ఇది ప్రిలిమినరీ 2026 అండి. ప్రతి ఏడాది ఏ ఏడాది అయినా కానీ కంటెంట్ మారుతుంది, కానీ ఆ ఏడాదికి ఉపయోగపడే చెక్ లిస్ట్ మాత్రం ఇదే ఉంటుందా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మీకు ఒక స్ట్రాటజిక్ టైం టేబుల్ని ఎక్స్క్లూజివ్గా ప్రిలిమినరీ ప్రిపరేషన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీకు. ఈ ఏడాది ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకైతే ఇమ్మీడియట్గా ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ రాస్తున్న వాళ్ళకి, ఆ నెక్స్ట్ ఇయర్ రాస్తున్న వాళ్ళకి వాళ్ళ టైం ఫ్రేమ్ని బట్టి ఇచ్చుకుంటూ వెళ్తాం. తర్వాత కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అని ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని చేతిరాతతో ఉంటాయి, కొన్నేమో మనం iasmentoring.com అనే వెబ్సైట్లో కొన్ని ఆర్టికల్స్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాం. వాటన్నిటిని కంపైల్ చేసి కావచ్చు, లేదా కొత్తగా కావచ్చు, మీకు ఇవ్వడం జరుగుతుందండి. న్యూస్ ఇన్ షార్ట్స్ అని తక్కువ ప్రాధాన్యం కలిగిన ఏరియాస్ ఐఏఎస్ ఎగ్జామినేషన్లు ఏమున్నాయో చూసుకుని వచ్చే అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో, కానీ తక్కువ చదివితే చాలు అనుకున్న వాటిని న్యూస్ ఇన్ షార్ట్స్ అనే పేరుతోటి మేము ఇస్తాం. అలాగే అసలు ఏమేమి చదవాలో, కంపల్సరీగా చదవాల్సిన చెక్ లిస్ట్ అని ఒకటి ఇస్తాం. ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇవి తప్పనిసరిగా చదవాలి అని ఉంటాయి. అలాగే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ చెక్ లిస్ట్, ఈ చెక్ లిస్ట్ని మళ్ళీ ఎంసీక్యూస్గా తయారు చేయడం జరుగుతుందండి.
ఉదాహరణ ఇప్పుడు మీరు బోర్డు మీద చూస్తున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ చెక్ లిస్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ అని. ఇవన్నీ మీ చేతిలో పెడుతున్నాను. 65 పేజీల ఎంసీక్యూలు అండి ఇవి, సైన్స్ అండ్ టెక్నాలజీ బేస్డ్ అండి. అంటే ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్లోంచి ఏమేమి సబ్ టాపిక్స్ వచ్చేందుకు అవకాశం ఉందో ఐడెంటిఫై చేసి వాటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాన్ని మీకు అందించి ఆన్సర్ ఇచ్చి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది ప్రధానంగా ఈ చెక్ లిస్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ అంటే అర్థం అదండి. ఉదాహరణకి ఎన్విరాన్మెంట్ తీసుకున్నారనుకోండి, యాన్యువల్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 మీద ఆధారపడి ఎంసీక్యూలు ఎలా వచ్చేందుకు అవకాశం ఉంది. అందులో మళ్ళీ వాటిలో సబ్ టాపిక్స్ ఏమైనా ఉంటే అందులోంచి అటల్ భూజల్ యోజన కావచ్చు, జల్ జీవన్ మిషన్ కావచ్చు, దాదాపు 113 పేజీల కంటెంట్ అండి. అలాగే ఓల్డ్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ 120 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే టెస్ట్ సిరీస్ అండి, అటు జిఎస్కి ఇటు సిసాట్కి అలాంగ్ విత్ ద స్కెడ్యూల్, ఒక స్కెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం ఇస్తున్నానండి. అలాగే సిసాట్కి టెస్ట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రిలిమ్స్ ఫోకస్డ్ మెటీరియల్ అని, టార్గెట్ ప్రిలిమ్స్ స్పెషల్ మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి. సార్ మీరు చెప్పండి, ఒక ఈ గురుకులంలో నేను చేస్తున్న యజ్ఞం ఎంత గొప్పదో. నాకు తెలిసి ఒక పెద్ద పెద్ద కంపెనీలు లాంటి కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు చేసే పనులండి ఇవి. సునాయాసంగా నేను చేస్తున్నాను, ఎందుకంటే డెడికేషన్ వల్ల. 24/7 ఐఏఎస్ కోచింగ్ అనేది తప్పమో నాకు తెలియదు కాబట్టి. ఇవన్నీ ప్రిలిమినరీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా వారు ఇందులోంచే క్వశ్చన్స్ వస్తాయనే ఒకనొక ఉంటామంటే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సరే, ఇందులోంచే వస్తాయని మాత్రం నేను చెప్పి ఇందులోంచి చదివితే సరిపోతుందని మాత్రం అనటం లేదు. ఏ ఎగ్జామినేషన్కైనా ఇదిగో ఇవి ఛాన్సెస్ ఉన్నాయని ఎస్టిమేట్ చేయడం అనేది, ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఎవరైనా చేస్తారని నాకు తెలిసి. ఈ కంటెంట్ అంతా మీరు చదివితే ఇంతకన్నా ఏం చదవాలనిపించే అంతండి. ఇంకా లక్ష్యాలు నేనేం చెప్పాను చూడండి. ఫస్ట్ దాంట్లో డీకోడ్ యూపీఎస్సి ప్యాటర్న్. మీ గతంలో కూడా చెప్పాం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి దయచేసి 2 కేటగిరీస్గా ఇప్పటికే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 30 days, 35 days, 40 days, 1 year ఎంతున్నా, ద వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యూపీఎస్సి ప్యాటర్న్ అని, స్ట్రాటజిక్ అండ్ డైనమిక్ అని. మీకు యూపీఎస్సిలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం మాట్లాడుతున్నామండి. ఇక్కడ యాన్షియంట్ ఇండియా ఉంటుందండి, మిడివల్ ఇండియా ఉంటుంది, మోడర్న్ ఇండియా ఉంటుంది, కల్చర్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, బయాలజీ ఉంటుందండి, పాలిటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుందండి. ప్రిలిమినరీకి తారక మంత్రం ఏమిటి ఎవరిని అడిగితే, ప్రిలిమినరీకి లక్ష్య ఏమిటి అని ఎవరిని అడిగితే, ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ యూపీఎస్సి మైండ్ ఏంటని అడిగితే ఏమి కాదు. ప్రిలిమినరీ, ఐ రిపీట్ దిస్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఓన్లీ ప్రిలిమినరీ. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏం కాదండి, సింపుల్. స్టాటిక్ డైనమిక్లో నేను ఈ పక్కన రాసినవన్నీ స్టాటిక్ అండి, ఈ పక్కన రాసినవన్నీ డైనమిక్ అండి. డైనమిక్ అంటే అర్థం కరెంట్ అఫైర్స్ బేస్డ్ అని. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంకొక 3 నెలలు 4 నెలలు ఉందనగా ఈ డైనమిక్ పార్ట్స్కి స్టాటిక్ చదవకూడదండి, స్టాటిక్ పార్ట్ చదవకూడదు.
అంటే డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవాలి. అందుకే ఇక్కడ చూపించిన ఇది ఏవైతే ఉన్నాయో 65 పేజీలు, 113 పేజీలు, 500 పేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ వీటికి ఇస్తానండి. పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ చెక్ లిస్ట్ అన్నమాట. మీకు ఇంకా చెప్పాలంటే ఈ చెక్ లిస్ట్ ఫర్ ఫిల్మ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా డైనమిక్ పార్ట్కి ఇస్తానండి. డైనమిక్ పార్ట్ అంటే ఈ కరెంట్ అఫైర్స్ బేస్డ్ అంటే పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. మీకు మరి మిగిలిన వీటివైపు ఉన్నాయి సార్, యాన్షియంట్ ఇండియా, మిడిల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చరు, జాగ్రఫీ, బయాలజీ వీటికి మీరు మరి ఇవ్వరా అంటే ఇస్తానంటే అవే ఇవన్నమాట. ఫిల్మ్స్ ఫోకస్డ్ మెటీరియల్, టార్గెట్ ఫిల్మ్స్, స్పెషల్ మెటీరియల్ అనేవి స్టాటిక్ పార్ట్కి, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి డైనమిక్ పార్ట్ అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి సార్, నేను స్టాటిక్ పార్ట్ అయిన యాన్షియంట్ ఇండియా, మిడిల్ ఇండియా, మోడర్న్ ఇండియా, కల్చర్, ఎన్విరాన్మెంట్, బయాలజీకి ఇస్తున్నాను. డైనమిక్ పార్ట్ అయిన పాలిటీ, ఐఆర్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎస్ఎన్టీకి ఇస్తున్నాను. ఇంతకంటే ఏం కావాలి? సాధారణంగా 100 ప్రశ్నల్లో ఇవి ఎన్ని ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 5, 11 అండి. 11 ఏరియాస్లో వీటిల్లో మీకు ఖచ్చితంగా ఒక్కొక్క పార్ట్ నుంచి 9 బిట్లో వస్తాయి అనుకుంటే పొరపాటండి. యాన్షియంట్ ఇండియా నుంచి 2 రావచ్చు, మోడర్న్ ఇండియా నుంచి కనిష్టిదో 15 రావచ్చు. మన ఇష్టం, మనంటే ఉద్దేశం యూపీఎస్సీ ఇష్టం. అందుకని మీరు దయచేసి ఒక్కొక్క పార్ట్ నుంచి సమానమైన ప్రశ్నలు వస్తాయని మాత్రం అనుకోవద్దు. అయినా హై రిటర్న్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయండి, హై ఈల్డింగ్ సీడ్స్ లాగా, పాలిటీ, ఎకానమీ ఇలాంటివి. అయితే అది కూడా హై రిటర్న్ అనేది నేనైతే నమ్మను. కొంచెం మీకు ఏది స్ట్రాటజీ ఇవ్వకపోతే మన మైండ్ మెంటలెక్కిపోద్ది. ఎందుకంటే ఎగ్జామినేషన్ ముందు నేను ఏమీ ఎలా అవుతుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు అంటే ఏమైపోతామండి. అందుకు తప్ప మామూలుగా అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇందులో ఇలా ఏరియాస్ అని చెప్పలేమండి. కానీ కొంతవరకు నేను మీకు కొంతవరకునండి ఎన్విరాన్మెంట్ అనేది ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఏరియా అండి. అంటే ఏదైనా మిస్ అయినా ఎన్విరాన్మెంట్ మిస్ అవ్వద్దండి. అంటే ఏం చెప్తాను చూడండి జాగ్రత్తగా మీరండి. హై రిటర్న్ ఏరియాస్ అండి, ఎన్విరాన్మెంట్ అండి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. ఏమండి ఇది రాసుకోవాలి మీరు. ఈ 5 క్లాసెస్ అయిన తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతారు నేను చెప్పినవన్నీ జరిగాయని. హై రిటర్న్ ఏరియాస్లో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అండి, సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. అంటే మీరు ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీని చదవకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే వెరీ డేంజర్ అండి. ఆ తర్వాత అంటే హై రిటర్న్ ఏరియాస్లో మూడవది ఏంటి అని అడిగితే ఎకానమీ అండి. 4వది పాలిటీ అండి. 5వది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. అంటే ఎన్విరాన్మెంట్ ఫస్ట్ మీరు ఎన్విరాన్మెంట్ మిస్ అయ్యారంటే ఇదనమాట. ఇదేనా కనీసం చదవండి. 113 పేజీల ఎన్విరాన్మెంట్ చెక్ లిస్ట్ అయినా చదవండి. ఇంకేం వద్దన్నా సరే మినిమం గ్యారంటీ అండి. తర్వాత ఎస్ఎన్టీ అండి, తర్వాత ఎకానమీ అండి, తర్వాత పాలిటీ అండి, తర్వాత ఐఆర్ అండి. అంటే ఈ ప్రయారిటీని మీరు అర్థం చేసుకున్నప్పుడు
మినిమం గ్యారంటీగా వెళ్ళిపోవచ్చు. ఈ మినిమం నాలెడ్జ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనే ప్రిన్సిపల్ అదేనండి కొంతవరకు. ఇంకా దాన్ని వేరే చెప్తాను కూడా. ఇంకా ఇది డైనమిక్లో 1 2 3 4 5 కదండి. ఇటు స్టాటిక్లోనండి ఫస్ట్ స్టాటిక్లో ప్రయారిటీ మోడర్న్ ఇండియా అండి. తర్వాత జాగ్రఫీ అండి. తర్వాత బయాలజీ అండి. తర్వాత అండి యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, కల్చర్ కలిపి ఒక పార్ట్గానే చూడాలి. ఎప్పుడు గుర్తుంచుకోండి, యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా, కల్చర్ని కలిపి ఒక పార్ట్గానే చూడండి, వేరే పార్ట్గా చూడకండి. ఒక పార్ట్గా మాత్రమే చూడండి. దయచేసి అర్థం చేసుకోండి నేను చెబుతున్న పదాలు. నేను 5 క్లాసుల్లో మిమ్మల్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి దూసుకుపోయేలా చేస్తున్నాను. సరస్వతీదేవిని నమ్మి చెప్తున్నాను. అలనాడు కురుక్షేత్ర సంగ్రామంలో పాంచజన్యాన్ని పూరించిన కృష్ణుడిలాగా చెప్తున్నాను. పాంచజన్య అనే పేరు పెట్టడానికి కారణం అదే. అందుకని మీరు యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా కల్చర్ని విడివిడిగా చూడకండి. అసలు ఆ మూడింటిని కలిపే చూడండి. అప్పుడప్పుడు అంటే ఈ మూడు కలపడం వల్ల బయాలజీ కన్నా ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి థర్డ్ ఏరియాగా చెప్తూ ఉంటాను నేను. కానీ అంటే కొన్ని వీడియోల్లో, కానీ ఆ మూడింటిని కలపడం వల్ల మాత్రమే అది థర్డ్ పొజిషన్ అయి ఉండొచ్చు. థర్డ్కి అయితే ఫోర్త్కి అయితే మొత్తం మీద మోడర్న్ ఇండియా ఫస్ట్ ప్రయారిటీ, బయాలజీ సెకండ్ ప్రయారిటీ, జాగ్రఫీ ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ, బయాలజీ థర్డ్ ప్రయారిటీ, యాన్షియంట్ ఇండియా, మిడీవల్ ఇండియా కల్చర్ ఫోర్త్ ప్రయారిటీ. అంటే మీకు ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ ఏరియాస్ని స్టాటిక్ ఏంటి, డైనమిక్ ఏంటి, డైనమిక్లో మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టాపిక్స్ ఏంటి అంటే ప్రయారిటీస్ ఏంటి, స్టాటిక్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లాంటి ప్రయారిటీస్ ఏంటి, ఏది మిస్ అయినా లాస్ట్ మినిట్ రివిజన్లో ఏది చెప్తాను మీకు. లాస్ట్ మినిట్ రివిజన్లో ఎలా ఉండొచ్చు, విజయ సంకల్ప ఫైనల్ 7 డే వార్ ప్లాన్. అప్పుడు కొద్దిగా కష్టమేనండి మీకు. ఎంత కొద్దిగా కష్టమైనా సరే డోంట్ వర్రీ అండి. అలా అనుకున్నప్పుడు మీరు ఈ హై రిటర్న్ ఏరియాస్ని పట్టుకోండి. మినిమం నాలెడ్జ్ వెళ్ళండి, కానీ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తాయి అర్థం చేసుకోండి. తక్కువ చదవండి, ఎక్కువ సాధించండి. అయితే ట్రాప్స్, ట్రెండ్స్ ఏమండి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ నేను ఆల్రెడీ 120 ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ మీకు ఇచ్చాను. అది ట్రెండ్స్ చెప్తుందండి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ మాత్రమే కాదు, లాస్ట్ 35-40 ఇయర్స్ యొక్క ట్రెండ్ తెలియాలి మీకు. అంటే ట్రెండ్స్ని ఎప్పటికప్పుడు చెప్తున్నాను మీకు. ట్రాప్స్ అనే దాని విషయంలో ఎక్స్ట్రీమ్స్, యాంబిగ్విటీ, ఎలిమినేషన్, ట్రిగ్గర్స్ లాంటివి నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. అంటే నెక్స్ట్ అదేందని చెప్పాను కదండి, లక్ష్య అంటే ఇదే చెప్పాలి అలా ఏం కాదు. ఇప్పుడు శస్త్ర అన్నాను కాబట్టి ఇదే చెప్పాలని కాదు. ఉదాహరణ చూడండి, హై ఈల్డ్ స్టాటిక్ రివిజన్ స్ట్రాటజీ. స్టాటిక్ రివిజన్ని ఎలా చేయాలి, సరే నేను కూడా మాట్లాడతాను, చెప్తాను మరి. అలాగే ఎగ్జామినేషన్ దగ్గర పడుతున్న కొద్దీ కొంతమంది స్టూడెంట్స్ కండి రిస్క్ టేకింగ్ వర్సెస్ సేఫ్ అటెంప్ట్స్ స్ట్రాటజీ అనేది ఒకటి బిల్డ్ అవ్వాలండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అటెంప్ట్ ఇచ్చే అంటే ఒక క్వశ్చన్కి అటెంప్ట్ ఇచ్చే క్రమంలో దానికి ఆన్సర్ ఇవ్వాలా అక్కర్లేదా అనే నెగిటివ్ మార్కింగ్ కాల్కులేట్ చేసుకుంటూ రిస్క్ ఎంతవరకు తీసుకోవాలో, సేఫ్గా ఎంతవరకు ఉండాలో ఒక ఆర్ట్ అండి, అది నేను నేర్పుతాను. యాక్చువల్గా రిస్క్ టేకింగ్, సేఫ్ అటెంప్ట్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే అటెంప్ట్ ఇవ్వాలా మానాలా అని. దెర్ ఆర్ ఫ్యూ మాత్రమే కాదండి, మెనీ పీపుల్ అండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ అటెంప్ట్ ఇవ్వాలా మానాలా అనే క్వశ్చన్తో ఉంటారు. అంటే ఎగ్జామ్ డేట్స్ దగ్గర పడుతుంటే 30, 29,
28, 27, ఇంక 26 రోజులే ఉన్నాయి, ఇంక 20 రోజులే ఉన్నాయి, ఇంక 19 రోజులే ఉన్నాయి, ఇంక 18 రోజులే ఉన్నాయి, అయ్య బాబోయ్ 15 రోజులే ఉన్నాయి, బాబోయ్ బాబోయ్ ఇంక 10 రోజులే ఉన్నాయి, బాబోయ్ 9 రోజులే, 8 రోజులే, 7 రోజులే, 6 రోజులే, 5 రోజులే, 4 రోజులే, 3 రోజులే, 2 రోజులే, అమ్మమ్మమ్మ రేపు ఎగ్జామినేషన్ అనుకునే ఒకానొక క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి టెన్షన్ బిల్డ్ అయ్యి అటెంప్ట్ ఇవ్వాలా మానాలనే ప్రశ్న వస్తుంది. మీలో ఎవరైనా ఎప్పుడైనా అటెంప్ట్ ఇవ్వాలా మానాలనే ప్రశ్న వస్తే నాకు కన్సల్ట్ చెయ్యండి. నాకు కన్సల్ట్ చెయ్యండి అంటే నన్ను కన్సల్ట్ చేయండి అని అర్థం. అలా కన్సల్ట్ చేసినప్పుడు నేను మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించి అటెంప్ట్ ఇవ్వాలా మానాలని చెప్తాను. యూపీఎస్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఈగో ఫీల్ అవుతారు లాస్ట్ మినిట్లో అటెంప్ట్ ఇవ్వకపోతే. ఏదో ఎవరైనా అనుకుంటారేమో, అవేం కాదు, ఇవ్వకపోతే తప్పేం కాదు. కానీ సాధారణంగా రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ని అటెంప్ట్ చదివినా చదవకపోయినా ఇవ్వమని అంటాం మేము. రిజర్వేషన్ లేని వారిని మాత్రమే కొంచెం ఫోకస్డ్గా జాగ్రత్తగా ఉండమంటామండి. ఎందుకంటే అటెంప్ట్ పోతే చాలా ప్రమాదం కాబట్టి. కానీ రిజర్వేషన్ ఉన్న ఒక బీసీ స్టూడెంట్కి ఐ థింక్ 9 అటెంప్ట్స్ అనుకుంటా. 9 ఏళ్ళు రాయం కదా, 35 ఏళ్ల వరకు రాయం కదా. దెర్ ఈజ్ ఏ లెథార్జీ వచ్చేస్తుందండి. మనం కూడా మనుషులమే. అందుకని అటెంప్ట్స్ అనేది రిజర్వేషన్ ఉన్నంత మాత్రాన, అటెంప్ట్స్ ఉన్నంత మాత్రాన అటెంప్ట్ ఇవ్వకుండా వెళ్ళమని నా ఉద్దేశం కాదు. అవసరమైతే అటెంప్ట్ ఇవ్వకపోవడం కూడా తప్పేం కాదండి. ఎప్పుడు వదలాలో తెలియాలండి, ఎప్పుడు పట్టుకోవాలో తెలియాలి. రాజ్యం గెలిచినోడు రాజు అయ్యాడండి, రాజ్యం విడిసినోడు దేవుడయ్యాడు, రామచంద్రుడయ్యాడండి. సో అందుకని యుద్ధం గెలిచినోడేమో అంటే అధినేత అవుతాడండి, యుద్ధం విడిచిపెట్టిన వాడేమో గొప్ప దేవుడు అవుతాడండి. అందుకని ఐఏఎస్ అటెంప్ట్ ఇవ్వకపోతేనేమి ఆ ఘోరపరాధం కాదు, కానీ ఇవ్వడం ఇవ్వకపోవడం అనే దాని వెనకాల ఒక లాజిక్ ఉండాలండి. అందుకని ఎప్పుడైనా మీరు కనుక అటెంప్ట్ ఇవ్వాలా మారాలనే కన్ఫ్యూజన్ ఉంటే నన్ను కలవండి. కలవడంటే ఫిజికల్గా నా దగ్గరికి ఏమో ఆఫీస్కి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ వీడియో కాల్ ద్వారా నాతో ఆడియో కాల్ ద్వారా మాట్లాడితే మీరు అటెంప్ట్ ఇవ్వాలో అక్కర్లేదు చెప్తానండి. అటెంప్ట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది చాలా ప్రెసిషన్ అండి, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ కూడా. చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ అలా అంటే ఇవ్వకూడదనే ఆలోచన లేని వాడు కూడా మీరు ఇవ్వకూడదనే ఆలోచన ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి చాలామంది అంటుంటారండి. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి క్లాస్ చెప్పినప్పుడు అన్నారు. కానీ నేను దానికి ఏమంటానంటే అలా అనుకున్నా పర్లేదండి. ఎగ్జామినేషన్ రాసేసిన తర్వాత పోయిన తర్వాత 4 అటెంప్ట్ అయిపోయినాయి మొర్రో అని బాధపడడం కన్నా అవసరమైతే అటెంప్ట్ ఆపి నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వడం అనేది తప్పదండి. ఇది ఆట లాంటిది. అందుకని ఖచ్చితంగా నేనైతే అంత బలహీన మనస్కుడికి ఐఏఎస్ ఎందుకు వస్తుందండి? వచ్చినా ఉపయోగం ఏముంది దేశానికి? బలహీన మనస్కుడు అయితే దేశానికి ఉపయోగం ఏముందండి? నేను ఈ క్లాస్ చెప్తున్న సమయానికి ఒక ఇండియన్ ఐ థింక్ ఫారెన్ ఆఫీసర్ ఐపీఎస్ ఐఏఎస్ గుర్తు రావట్లేదు హఠాత్తుగా, కానీ ఒక మానసిక పరమైన సైకలాజికల్ ప్రాబ్లంతో ఉన్నారటండి. బీయింగ్ ఏ సివిల్ సర్వెంట్ ఆఫ్టర్ హ్యావింగ్ 5 years ఆఫ్ సర్వీస్, అంటే ఐఏఎస్ అయ్యి 5 ఏళ్ల సర్వీస్ అయిన తర్వాత సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారటండి. గోడ మీద పిచ్చి రాతలు రాసి సీనియర్ల మీద లేనిపోని కంప్లైంట్లు ఇచ్చి సినికల్గా బిహేవ్ చేస్తున్నారటండి. అది మనం మానసికపరమైన రోగం రావడానికి కారణం ఆయనని అన్నం. హార్మోన్ల ప్రాబ్లమ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కానీ మన చేతిలో లేదు కదండి. అందుకని ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాస్తే పాస్ అవ్వాలన్న రూల్ లేదు, పాస్ అవ్వదు వచ్చే నష్టం ఉంది, అది కాదు. కానీ మనము తప్పులు చేయకూడదండి. స్ట్రాటజీలో తప్పు చేయకూడదు, ప్రిపరేషన్లో తప్పు చేయకూడదండి, మెటీరియల్లో తప్పు చేయకూడదండి, ఎగ్జామ్ రాయడంలో తప్పు చేయకూడదండి, మెంటరింగ్ తీసుకోవడంలో తప్పు చేయకూడదండి, కోచింగ్ తీసుకోవడంలో తప్పు చేయకూడదండి. తప్పులు లేకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి తప్పులు లేకుండా ఎగ్జామ్ రాసి తప్పులు లేకుండా బయటికి రావడమే మనం చేయాల్సింది. అంతకుమించి మనం ఏం చేసేది ఏం లేదు. రిజల్ట్ అనేది బోనస్ మాత్రమే. సో ఇవన్నీ కూడా నేను మీకు నేర్పాలనుకుంటున్నాను. అంతేకాని ఎగ్జామినేషన్ అంటే పాస్ అయిపోవాలి గ్యారంటీ అదేం కాదు. అందుకని 5 సెషన్ ప్రిలిమినరీ మాస్టరీ ఫ్రేమ్వర్క్ అనే దాంట్లో ఈ సెషన్ ఇక్కడతో ఆపి నెక్స్ట్ సెషన్లో కొద్దిగా ప్రాక్టికాలిటీకి వెళ్తామండి. అంటే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ మీద మీకు ఎలా మార్కులు వస్తున్నాయి, ఎలా రావట్లేదని చెక్ చేసుకుంటూ ఎలిమినేషన్ ఎలా చేసుకోవాలి, వైల్డ్ గెస్ ఎలా చేయాలి, గెస్ ఎలా చేయాలి, నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటాయి, ఇలాంటి వాటి మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇది కేవలం ఇంట్రడక్షన్ క్లాస్ అనండి, జస్ట్ లక్ష్య అది చెప్తున్నాను కదండి. నెక్స్ట్ క్లాస్లో కూడా మళ్ళీ లక్ష్య గురించి మాట్లాడతాను నేను. అది చక్రవ్యూహ క్లాస్లో మళ్ళీ అస్త్ర గురించి మాట్లాడచ్చండి. కాబట్టి ఇవేవి 5 అంటే 1 ఒకటోది అలా కాదు, మొత్తం 5 కలిపితే 5 క్లాసులు అర్థం చేసుకోవాలని కోరుతూ
నెక్స్ట్ క్లాస్లో మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాం, ఓల్డ్ క్వశ్చన్స్ తీసుకుంటాం, గెస్ ఎలా చేయాలి నేర్తాను, వైల్డ్ గెస్ ఎలా చేయాలి నేర్తాను, ఎలిమినేషన్ ఎలా చేయాలి నేర్తాను. అక్కడ చాలా ఫార్ములాలు ఉంటాయండి మీకు, అంటే ఆ క్లాస్ ఉంటుంది చెప్తానండి, కానీ కొన్ని ఫార్ములాలు ఉంటాయండి. అంటే మీకు 1:, తర్వాత 3:5:7 అని ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇలాగ మీరు ఒక క్వశ్చన్ చదివితే దానికి ఏబిసిడి అనే 1, 2, 3 అనేది కొన్ని ఉంటే, ఇలా ఉన్న దీని మీద ఆధారపడి ఏవైతే మీకు ఉంటాయో, అంటే ఏమంటుంటుందనండి, ఇలాగ 1, 2, 3 ఇలా ఏవైతే ఉంటాయో వీటి మీద ఆధారపడి మనము ఈ ఫ్రేమ్ వర్క్ని ఎలా చేసుకోవాలి అనేది నేర్పుతాను నేను. అంటే ఆ క్వశ్చన్ 1:3:5 అన్నప్పుడు ఎలా ఈ ఫార్ములాని ఉపయోగించి తెలియని ఆన్సర్కి రైట్ ఆన్సర్ పట్టుకోవాలి. తెలియదండి మన ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది, అలా ఎలా చేయాలని నేర్పుతాను మీకు. అలాగే గెస్, వైల్డ్ గెస్, ఎలిమినేషన్ లాంటివి నేర్పుతానండి. అలాగే ఎగ్జామ్ హాల్లో మనకి అంటే రెడ్, గ్రీన్, ఎల్లో, ఎన్ అని 4 రకాలైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయని నేర్పుతానండి. రెడ్ క్వశ్చన్స్, గ్రీన్ క్వశ్చన్స్, ఎల్లో క్వశ్చన్స్, ఎన్ క్వశ్చన్స్ అండి. అంటే మీరు పక్కా నో డౌట్ నాకు తెలిసింది అన్నది గ్రీన్ అండి. ఫస్ట్ దానికి బబులింగ్ చేసేస్తారండి. తర్వాత కొంచెం గెస్ చేస్తూ ఎస్ ఇది అదే అని పట్టుకునేవి సెకండ్ రీడింగ్లో వై అనే దాన్ని బేస్ చేసుకుని ఎల్లో క్వశ్చన్స్ని చేస్తారు. థర్డ్ రీడింగ్కి వెళ్ళినప్పుడు రెడ్, అంటే ఇది మనకి తెలియదు, బయటికి గెస్ చేయాలా మానాలా అంటూ మొత్తమే చేస్తారు. ఈ రెడ్ దగ్గరికి వచ్చేంత వరకు మీరు ఎలిమినేషన్ విషయంలో కానీ ఎన్ని అటెంప్ట్లు ఇవ్వాలని చూడరు. కానీ రెడ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు ఎంతవరకు ఎన్ని రాశాను, అటెంప్ట్ ఇచ్చాను, 100కి ఎన్ని నెగిటివ్లు అయ్యే అవకాశం ఉంది, ఎన్ని పాజిటివ్లు అయ్యే అవకాశం ఉంది, నెగిటివ్లో 1/3 ఎలా అవుతుంది, మనం 0.33 అనేది ఎలా అవుతుంది, ఇలాంటివి చెక్ చేసుకుంటారండి. అప్పుడు నాట్ అటెంప్ట్లోకి వెళ్తారండి. అటెంప్ట్ ఇవ్వరండి, అటెంప్ట్ ఇవ్వరు ఇంకా. అంటే అటెంప్ట్ ఇవ్వకపోవడం అంటే ఏం తప్పు కాదు, అది చెప్పాను కదండి. ఆన్సర్ అటెంప్ట్ ఇవ్వకపోతే తప్పు కాదండి. నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు చాలామంది ఏమంటారండి, ఏదోటి పెట్టరా రైట్ అవుతుంది, ఏదోటి పెడితే రైట్ అయ్యేది ఐఏఎస్ అవుతుంది, ఏదోటి పెడితే రైట్ అయ్యేది ఏదోటి అవుతుంది. ఐఏఎస్ ఎగ్జామినేషన్ అండి. అటెంప్ట్ ఇవ్వలేని పక్షంలో ఇవ్వకుండా ఉండడం కూడా తెలివితేటలని ఎలాగైతే అన్నానో, క్వశ్చన్ని అటెంప్ట్ ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకుండా ఉండడం కూడా అంతేనండి. ఇది పెడదాం సార్ అని టెంప్ట్ అయ్యి ఇది అయ్యి రైట్ అయ్యి ఉంటుందండి, ఇది పెట్టకపోతే ఎట్లా, అలా కాదండి. అప్పటికే ఎన్ని క్వశ్చన్స్ రైట్ అంటే ఎన్ని గ్రీన్ వచ్చినాయి, ఎన్ని ఎల్లో వచ్చినాయి బేస్ చేసుకుని దాని ప్రకారం రెడ్లోకి ఎన్లోకి వెళ్తారు. అసలు ఇది జీవితంలో కూడా ఉపయోగపడుతుందండి. రెడ్, గ్రీన్, ఎల్లో, ఎన్ అనేది అసలు నువ్వు ఎవరినో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు నమ్మచ్చా లేదా, ఎస్ సార్ గ్రీన్, కొంచెం డౌట్ సార్ ఎల్లో, అప్ప వేస్ట్ ఫిలో సార్ రెడ్ అంటే ఇంకా వేస్ట్ ఫిలో ఎన్నో, అంటే వాటితో స్నేహం చేయొద్దురా. లైఫ్లో ప్రతి చోట ఉండేదే. రేపటి క్లాస్లో పాంచజన్యాన్ని మరింతగా పూరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ క్లాసులు ఇలాంటి క్లాసులు ఇవ్వడమే నాకు తెలిసి నేను ఒక ఫ్యాకల్టీగా పడేదండి. ఆర్టికల్ 44లో ఏముందంటే ఫండమెంటల్ అన్నీ చెప్పే క్లాసుల కన్నా, లేకపోతే కనుక ఏదో జాగ్రఫీలో చెప్పే క్లాస్ కన్నా అది ఎక్కడైనా దొరుకుతున్న నా యొక్క ఉద్దేశం అండి. యాక్చువల్గా ఇవాళ ఇంకా చాలా తక్కువ అండి. నేను సముద్రపు ఒడ్డున మాత్రమే ఉన్నానండి. సముద్రపు లోపలికి తీసుకెళ్తే మీరు ఆశ్చర్యపోతారంటే ఈ 5 క్లాసులు అయ్యేసరికి నా విశ్వరూపాన్ని, విజృంభణని మీరు చూస్తారు. అంటే ఒక క్వశ్చన్, ఏ క్వశ్చన్ ఇస్తే రైట్ ఆన్సర్ చెప్పేస్తారు మీరండి. ఎలా చెప్తారో మీకు తెలియదండి. కన్ఫ్యూజన్లో పడి కొట్టేసినట్టు. కానీ మీకు ఏం రాస్తారు, ఏం చెప్పినా రైట్ అయిపోతుంది సార్. అది ఎందుకండి మాటలు, ఏది పెడితే అది రైట్ అయిపోతుంది సార్. నన్ను నమ్మండి, సరెండర్ అవ్వండి, పిచ్చిగా నమ్మండి. ఇది నేను మెయిన్స్లో కూడా మీ చేత అలాగే చేయిస్తాను. ఇవే క్వశ్చన్స్ వస్తాయి, అవే వస్తాయండి. సరస్వతి దేవిని నమ్మి మనస వాచ కర్మ నమ్మి త్రికరణ శుద్ధిగా స్వార్థము లేకుండా చెబుతున్నదండి ఇవి. అందుకని ఖచ్చితంగా ఇందులో చాలా చాలా యజ్ఞం ఉందండి, తపస్సు ఉందండి. నా మాట పొల్లుపోదండి, నా మాట మంత్రమై తీరుతుందండి. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి, మీరు ప్రిలిమినరీ పాస్ అయి తీరతారు. రేపటి క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.